ఎంతో రుచికరమైన, ఎంతో ఆరోగ్యకరమైన ఉలవ చారు, ఇంకా ఉలవ తోపును ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కాస్తంత టైం ఎక్కువగా తీసుకున్న వారం పాటు కూడా ఈజీగా మనం ఇంట్లో స్టోర్ చేసుకొని తినేయొచ్చండి. వర్కింగ్ ఉమెన్స్‌కైనా, అలాగే బ్యాచిలర్స్‌కైనా కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే వారం వరకు కూడా మనకు నిల్వ ఉంటుందండి ఈ చారు అనేది. అందుకోసం ముందుగా నేనిక్కడ ఉలవల్ని తీసుకున్నాను. ఈ ఉలవల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోండి. అలా అయితే తొందరగా అయిపోతుందండి. ఉడకడం చాలా తొందరగా ఉడికేస్తాయి. లేదంటే ఇలా అప్పటికప్పుడైనా సరే తయారు చేసుకోవచ్చండి. ఇలా ఉలవల్ని 2 సార్లు బాగా వాష్ చేసి నిండుగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ వేపించండి. మంటను హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని 6 విజిల్స్ వేపించండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. ఉడకకపోతే మరొక 3 విజిల్స్ వేపించండి. ఇందులో ఉండే కట్టను మొత్తం కూడా సపరేట్ చేసేసుకోండి. ఈ కట్టను తీసేసుకొని మరి కాస్తన్ని ఆ కుక్కర్‌లోకి నీళ్లు వేసుకొని మరొక 2 విజిల్స్ వేపించుకొని ఆ తర్వాత మరి కాస్త కట్టును తీసుకోండి. అలా అయితే మీకు చారుకు కట్టు అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి. ఎప్పుడైనా సరే ఉలవ చారును తయారు చేసుకునేటప్పుడు ఉలవల్ని ఉడికించుకున్న నీళ్ళతో మాత్రమే మనము ఉలవ చారును చేయాలండి. ఎక్స్ట్రా నీళ్ళను అస్సలు వాడకూడదు. ఆ కట్టుతోనే మనము తయారు చేసుకోవాలి. అందుకోసమే ఉలవలు ఉడికేటప్పుడే మీకు చారుకు ఎన్ని నీళ్ళైతే కావాలో అన్నిటిని వేసుకొని మీరు కట్టునైతే తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న ఉలవల్ని కొద్దిగా చారుకు పక్కకు తీసేసుకోండి. ఇలా ఒక కప్పు దాకా ఉడికించుకున్న ఉలవల్ని చారు కోసం పక్కకు తీసేసుకొని మిగతా ఈ ఉలవల్లోకి ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని బెల్లం మొత్తం కూడా బాగా కరిగేటట్టు ఇలా కలుపుకొని ఉడికించుకోండి. బెల్లం అనేది పూర్తిగా కరగాలండి. అంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3-4 దాకా ఇలాచీని కూడా వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ దాకా ఎండు సొంటి పొడిని వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. బెల్లంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవడం వల్ల ఈ తోపు అనేది మనకు 3-4 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఈ బెల్లం అనేది కనీసం 5 నిమిషాల పాటు ఉడకాలండి. ఆ లోపల మనము చారు కోసము మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోకి అరకప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా జాపత్రి, 2 ఇలాచీని వేసుకోండి. అలాగే ఇందాక మనము పక్కకు తీసి పెట్టుకున్న ఉలవల్ని ఒక కప్పు దాకా వేసుకోండి. అలాగే అరకప్పు దాకా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయల్ని ఎంత ఎక్కువగా వేసుకుంటామో చారు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి పేస్ట్ని. ఇప్పుడు గుప్పెడంత చింతపండును తీసుకుని 2 సార్లు బాగా వాష్ చేసి నిండుగా నీళ్ళను పోసుకొని అరగంట సేపు నానబెట్టి పూర్తిగా గొజ్జును తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరొక వైపు ఉడికించుకుంటున్న ఈ బెల్లం ఉలవల్ని 5 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా రసం మొత్తం కూడా వచ్చేస్తుందండి. ఇలానే బెల్లంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ ఉలవలు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోండి. ఆ లోపల మనము చారును తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని 10-15 దాకా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. 4-5 దాకా ఎండుమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకొని పోపు మొత్తం కూడా ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలానే పోపు మొత్తం కూడా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఈ పోపు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న ఉలవ కట్టును ఇందులోకి వేసుకోండి. ఉలవల్ని ఉడికించి అందులో నుండి రసం తీసుకున్నాం కదా, ఆ రసం మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి. ఆ రసంతో మాత్రమే మనము చారును పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా నీళ్ళను అస్సలు వేసుకోకండి.
ఇలా ఉలవ కట్టు మొత్తం వేసుకొని ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవ పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఉలవ పేస్ట్ మొత్తం వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ ఉలవ పేస్ట్ మొత్తం కూడా రసంలో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత కారం వేసుకోండి. కారం వచ్చేసి నేను ఇక్కడ 3 నుండి 4 టీ స్పూన్ల దాకా వేసుకున్నాను. మీరు తయారు చేసుకునే ఉలవ చారు క్వాంటిటీని బట్టి కారంనైతే వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నానండి. అలాగే కొద్దిగా బెల్లం ముక్కల్ని కూడా వేసుకోండి. 1 కప్పు దాకా చిక్కటి చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. చింతపండు గుజ్జును చూసి వేసుకోండి. ఈ చారు బాగా మరలుతున్నప్పుడు టేస్ట్ చేసుకొని పులుపు తక్కువ అనిపిస్తే కనుక మరి కాస్త చింతపండు గుజ్జును వేసుకోండి. ఇప్పుడు ఈ చారును బాగా కలపండి. అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని 10 నుండి 15 నిమిషాల పాటు మరలించండి. ఈ చారు మరలే లోపల మరొక వైపు మనము ఉడికించి పెట్టుకున్న బెల్లం ఉలవల్ని తోపును తయారు చేసుకుందామండి. అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని గోరువెచ్చగా అయిన ఉలవల్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి అస్సలు నీళ్ళు అనేవి వేసుకోకండి, అలానే గ్రైండ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతాయండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే కనుక ఉలవలు అనేవి మెదగవండి. ఎక్స్ట్రా నీళ్ళు అనేవి అస్సలు వేసుకోకూడదండి. మనము ఉలవలు బెల్లము ఉడికించినప్పుడు అందులో నీళ్ళు అనేవి కొద్దిగా బెల్లం కరిగిన నీళ్ళు ఉంటాయి కదా, వాటినే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఇంతవరకు గ్రైండ్ చేసుకొని ఈ తోపును ఒక బౌల్లోకి వేసుకోండి. మిగతా ఉలవల్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే గ్రైండ్ చేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని బాగా కలిపేసుకోండి. పైనుండి నెయ్యిని వేసుకొని ఉలవ తోపును తింటే ఆహా ఎంతో రుచిగా ఉంటుందండి. ఈ ఉలవ తోపు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక వారం పాటు కూడా నిల్వ ఉంటుందండి. బయట ఉంచితే 3 to 4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఉలవ తోపును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మరొక వైపు చారు కూడా మరలుతూ ఉందండి. నేను ఇక్కడ 15 నిమిషాల పాటు చారునైతే మరలించుకున్నానండి. ఇలానే చిక్కపడేంత వరకు కూడా మరలించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ ఉలవ చారు ఎంత ఎక్కువగా మరలితే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఉలవ చారును ఇంకా ఉలవ తోపును ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.